బట్ సందీప్ ఇప్పుడు డెఫినెట్గా ఏ యాక్టర్కైనా ఏ డైరెక్టర్కైనా డెబ్యూ అనుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ పీక్ అసలు అమ్మ ఇంత రెస్పాన్స్ వచ్చింది ఇందిరా అనేది పక్కన పెడితే దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ కూడా 50 కోట్ల క్లబ్లో మనం జాయిన్ అవ్వాలి, 100 కోట్ల క్లబ్లో మన సినిమా ఉండాలి, ఇలాంటి ఆశలు ఎక్కువ ఉంటాయి. అవునవును, దాని ఆశ అనకూడదు, డెఫినెట్గా దీనికోసమే కదా ఎవరైనా కష్టపడి కరెక్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు ఊహించలేదు అట్లా 50 కోట్ల సినిమా తీద్దాం, 100 కోట్ల సినిమా తీద్దాం, బడ్జెట్ ఒక అవకాశం వచ్చినప్పుడే బడ్జెట్ డెఫినెట్ గా బడ్జెట్ కలెక్షన్ 200, 300, 500 అంట. నేను అసలు నమ్మనది, నమ్మరా? అసలు నమ్మను. నాకు అంటే నేను ఈ సినిమా విషయంలో కూడా కలగంట, నేను ఈ లెవెల్ నెంబర్స్ ఏమైనా తీసుకురాగల, అది ఛాలెంజ్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ మేమందరం కలిసి వీఆర్ పీపుల్ విత్ జీరో మార్కెట్. ఓకే, ఒకళ్ళ వల్ల అమ్మా సినిమా అని చెప్పేసి ఎవరు రారు. మనం ఎన్నో ఛాలెంజ్, ఒక గ్లిమ్స్ వదలాలి, టీజర్ వదలాలి, పాటలు వదలాలి, ట్రైలర్ వదలాలి. అక్కడ నుంచి ఒక ఓపెనింగ్ తీసుకురాగలిగితే ఏంటి మన పొటెన్షియల్ ఏంటి, ఒక ఓపెనింగ్ తీసుకెళ్ళాలి. ఇలాంటి కళ నాకు ఉంది. నాకు 50, 100 మీద కోరికలు ఉన్నాయి. అండ్ దే షుడ్ బి కలెక్షన్స్, నాట్ బడ్జెట్. ఓకే, ఇంకొకటి 50 అన్నది కూడా, నేను ఒక 100 కోట్ల బడ్జెట్ సినిమా రాసుకుంటే నేను దాన్ని బడ్జెట్ 50కి పెట్టుకుంటా. ఇందులో ఇప్పుడు మనం ఎంత అచీవ్ చేయగలం, ఇప్పుడు మన క్రియేటివిటీ అంతే 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 అలాగా. అంటే బడ్జెట్ కూడా ఇప్పుడు ఈ సినిమా కానీ వేరే వాళ్ళు లెక్కేసి వేరే ఏ డైరెక్టర్ తీసినా 10 కోట్లు అయింది. రేపు మీరు అవుట్పుట్ చూస్తే మీకు అర్థమైంది. సో మాది ప్రొడ్యూసర్ చెప్తేనే కరెక్ట్, అది చెప్తే బెటర్. ఆ నెంబర్స్ నేను నో కామెంట్స్ అది. సో అదే అంటుంది, ఇది ఏంటే షాక్ అవుతారు నెంబర్. మీరు షాక్ అవ్వలేదంటే అది కాదని నా ఫీలింగ్. ఓకే, సో ఆ బడ్జెట్ అయితే ఖచ్చితంగా అని. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, ఒక పరిధికి మించి ఒకటి చేద్దామని అనుకొని దాన్ని తక్కువ బడ్జెట్లో చేయడం స్టార్ట్ చేస్తే మన బుర్రలు చాలా బాగా పనిచేస్తాయని నా ఫీలింగ్. అంటే నా కైండ్ ఆఫ్ వర్కింగ్ అందరూ చేయాలని కాదు. ఎగ్జాక్ట్లీ. సో రేపు నేను ఒక 100 కోట్ల స్పాన్ ఉన్న కథ రాసుకుంటా, అది ఇప్పుడు నేను 50లో ఎలా చేయాలన్నది చూస్తాను నేను. అవును, అలా చెయ్యాలి, దాని మార్కెట్ ఏంటి, అది ఎంతవరకు రీచ్ చేయగలం అన్నది మైండ్లో పెట్టుకొని చేస్తే తప్ప 50 కోట్లతో స్టార్ట్ చేయాలరా సినిమా ఏదన్నా అని ఈ రోజు. కానీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అయితే అడగనులే, కానీ ఈ క్వశ్చన్ ఇంకోలా తిప్పి అడుగుతాను. ఇప్పుడు మీరు ఒక మంచి సినిమా తీశారు కాబట్టి నెక్స్ట్ స్టార్ హీరోని పెట్టుకొని సినిమా తీయొచ్చు కదా, ఎందుకు ఇలాంటి అబ్బాయి కూడా డెబ్యూ అని చెప్పుకోవచ్చు కదా, రోషన్ పెట్టుకొని తీశారని నేను అడగను. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. 2 కోట్లు పెట్టి సినిమా తీసి 20 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో చూస్తున్నాం. రాజు వెడ్స్ రాంబాయ్, అఖిల్ ఎవరో తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. సే ఓన్లీ కాంటెంట్ జనం నమ్ముతుందే కాంటెంట్. నువ్వు రోషనా, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష, లేకపోతే ఎవరు ఇప్పుడు లేదు మ్యాటర్. అది మహేష్ బాబు అని కూడా చూడలేదు. ఎందుకంటే లాస్ట్ టైం హనుమాన్ రిలీజ్ అయినప్పుడు గుంటూరు కారం అది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది, హనుమాన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ ద కాంటెంట్ జనం నమ్ముతున్నారు, అదే చూస్తున్నారు, హీరోని తర్వాత చూస్తున్నారు. అలా అయిపోయింది ఇండస్ట్రీ ఇప్పుడు. మన ఇండస్ట్రీ కదా, అన్ని చోట్ల ఈ పాన్ ఇండియా పాన్ వరల్డ్ వచ్చిన తర్వాత నో బేషజాలు. అదే అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే జనాలు కోవిడ్ టైంలో వేరే లాంగ్వేజెస్ చూడటం స్టార్ట్ చేశారో, ఓకే అంటే ఇట్స్ నాట్ అబౌట్ హీరో, మనం ఏం చూస్తున్నా ఎంజాయ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చిందో, ఇంకా అప్పటి నుంచి కంటెంట్ విల్ ప్లే మేజర్. మంజుమల్ బాయ్స్ ఎంతమంది అసలు, అవును, నేను ఒక 5-6 టైమ్స్ చూసా. అంటే కనీసం హీరోయిన్స్ ఉండాలి అన్న మిత్ని కూడా బ్రేక్ చేసేసింది. అది 20 మంది మగాళ్ళు మొత్తం సినిమా అంతా. అవును, ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉండదు. అవును. సో బట్ స్టిల్ 300 కోట్లు ఎంత వచ్చింది దాన్ని. అవును, బట్ మనోళ్ళు ఎక్కువ చూసారు ఓటీటీ. కరెక్ట్, నిజం. ఓటీటీలో కూడా హైయెస్ట్ నెంబర్స్. కానీ చాలా మంది హీరోస్ ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ దొరక్క, డైరెక్టర్స్ దొరక్క, ఆఫీసుల చుట్టూ తిరిగిన స్టార్ హీరోస్ ఉన్నారు. మన దగ్గర ఉన్నారు, సౌత్ అన్ని చోట్ల ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఒక డెబ్యూ డైరెక్టర్కి అవకాశం ఇచ్చే రోజులు లేవు, ఒక ఫ్లాప్ వచ్చిన డైరెక్టర్కి అవకాశం ఇచ్చే రోజులు లేవు. కానీ డైరెక్టర్స్ మాత్రం వాళ్ళని నమ్ముతున్నారు కొంతమంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే, నా కథను నేను నమ్మాను, రోషన్ని తర్వాత నమ్మాను అనేది మీరు ఆలోచించారు కదా. ఏం చెప్తారు వేరియేషన్ రెండింటికి? మీ ఇండస్ట్రీలోనే ఉన్నారు ఇద్దరు కదా. అదే అండి, అది వాళ్ళ పర్సనల్ చాయిస్ కదా. కొంతమంది ఏంటంటే స్టార్ వెహికల్ ఫిల్మ్స్ రాస్తారు, కొంతమంది కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ రాస్తారు. అంటే ఇంకా అది వాళ్ళ పర్సనల్ చాయిస్. నేను అదే అంటుంది, అందరూ ఒకేలాగా ఆలోచిస్తేనే పెద్ద డేంజర్. ఒక్కొక్క 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తేనే బెస్ట్గా మనకి. అప్పుడు మన జోన్లో మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నాలాగే ఇలా చేయాలని వస్తే ఇప్పుడు ఇదేంటారు మనం మార్చి అప్పుడు మనం స్టార్స్ వైపు వెళ్తాం.
ఎవరికి వాళ్ళు ఎవరి దారిలో ఆడు వెళ్ళాలి అని అనుకుంటారు కాబట్టి ఇట్స్ గ్లాడ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు, ఎవరి దారిలో వాళ్ళు చేస్తున్నారు, ఎవరి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అది వర్కౌట్ అవ్వకపోవడం ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అవును. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే రోషన్ క్యారెక్టర్ ఏంటి దీంట్లో అసలుకి? ఏదో టీలు అందించేదని నేను విన్నాను. టీలు యాక్చువల్గా చెప్పాలంటే మన స్టార్ హీరోలు కానీ లేకపోతే స్టార్ హీరోల పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ చుట్టాల్లో ఉన్న వాళ్ళ కొలీగ్స్, కజిన్స్, ఎవరైనా కానీ తొందరగా ఒప్పుకోరు. తమిళ్ కల్చర్ కదా అది. ఒక హీరో అనేవాడు టీలు అందించడం, ఫుడ్ పెట్టడం అనేది కొంచెం తమిళ్ నేటివిటీలో అక్కడ హీరోస్ చేయగలరు, మన దగ్గర చెయ్యరు. అల్లు అర్జున్ గారు లాంటి మనిషి పుష్ప క్యారెక్టర్ చేశాక ఇంక వీళ్ళందరూ చేయకపోతే వీళ్ళు మూర్ఖులండి. మిగతా వాళ్ళందరూ అలాంటివి ఆలోచించారు అని అంటే ఇంకా వాళ్ళు ఓల్డ్ సెన్సిబిలిటీస్ లో అక్కడే ఆగిపోయి ఉన్నారు అని నా ఫీలింగ్. అవును. బట్ ఇప్పుడు అందరూ ఇప్పుడున్న ఫ్రెష్ థాట్స్ లో వాళ్ళ సెన్సిబిలిటీస్ లో కానీ అలా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇవే ఎక్సైటింగ్. అవును. అప్పుడేమంటారు, ఇంకా అందరు దీంట్లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎన్ని రోజులైంది మన దాంట్లో ఒక ఫార్మల్ వేసుకొని ఐడి కార్డ్ వేసుకొని హీరో కనిపించి అని అంటారు. అదే ఏదైనా అతికే వెళ్ళిపోతాం. అవును. కానీ ఫస్ట్ ఎగ్జైట్ అయ్యాడా రోషన్ కూడా చాలా బాగా ఆ క్యారెక్టర్ అదంతా. ఎందుకనంటే ఇప్పుడు బబుల్ గమ్ లో తను కూడా ఒక కైండ్ ఆఫ్ తను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన క్యారెక్టర్ లాంటి సిమిలర్ గా చూసుకున్నాడు, ఒక అర్బన్ హైదరాబాదీ గాయ్. సో తనకు అక్కడ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ది అదర్ సైడ్ ఆఫ్ లైన్ కదా, అటువైపు చూసుకుంటే ఒక పల్లెటూరులో ఉన్న ఆ పల్లెటూరులో కూడా ఏముంటుందో కూడా సగం తెలియని మనిషి ఒకడు. అలాంటి క్యారెక్టర్ అంటే తనకి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఎక్కడో మీరు రియల్ గా చూసుంటేనే ఎగ్జైట్ అవుతారు కదా మీరు కూడా, ఈ క్యారెక్టర్ కి నాకు హీరో దొరికేశాడు అని. అవునవునవును. రోషన్ అంటే నాకు బబుల్ గమ్ లో చూసి నచ్చాడండి. అంతే 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 బబుల్ గమ్ లో బాగా అనిపించి ఓకే కరెక్ట్ గా ఉన్నాడు, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, నచ్చి తీసుకున్నది అంతే. అంతకు మించి ఇంకెక్కువ ఆలోచించలేదు. ఓకే. ఏదన్నా పర్సనల్ పార్టీలో చూసి అక్కడ అదేం లేదు. ఫస్ట్ నుంచి పరిచయం ఉంది ఎప్పటి నుంచో. అంటే అప్పుడప్పుడు హాయ్ బాయ్ కామన్ ఫ్రెండ్స్ ఉండటం వల్ల అలా తప్ప తర్వాత ఇంకా కలుస్తూ ఉన్నాము. ఇంకా తన బర్త్డే పార్టీలో అప్పుడు చూసినప్పుడు ఓకే ఇప్పుడు ఈ ఉద్దేశంతో చూస్తే ఈడే మోగ్లీ అని మైండ్ లో పెట్టుకొని చూస్తే మాత్రం భలే ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. తన బర్త్డే పార్టీ అప్పుడు అంటే ఇంకా అప్పుడే ఒక 40% ఆఫ్ ద స్టోరీ ఫినిష్ అయిపోయి ఎవరు హీరో అయితే బాగుంటుంది అని అంటే మనోడి నుంచి బర్త్డే ఇన్విటేషన్ వచ్చింది. డిఓపి అన్నాడు అసలు మనోడు బాగుంటాడు కదా అని. ఓకే ఆ ముందే బబుల్ గమ్ చూసి బాగా పొగుడుకున్నాం ఇద్దరం, బాగుంటాడు కదా అది అనేటప్పటికి వెళ్ళి అబ్జర్వ్ చేసిన తర్వాత అలాగా ఓకే ఇప్పుడు మనోడే మోగ్లీ అయితే ఎట్లా ఉంటుంది అని ఆలోచించుకొని చూసిన తర్వాత కూడా చాలా బాగా అనిపించాడు, తను చాలా వైబ్రెంట్ గా అనిపించాడు. సో ఓకే ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలో డౌట్ లేదు, చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు అన్నదైతే క్లారిటీ ఉంది. నాకు కావాల్సిన సీన్స్ కి నాకు వచ్చేస్తుంది పర్ఫార్మెన్స్ అన్న నమ్మకం అయితే వచ్చింది. రోషన్ కాకపోతే మైండ్ లో ఎవరున్నారు తర్వాత? ఎవరైనా కూడా అప్పుడే వచ్చిన ఒక వన్ ఫిలిం వరల్డ్ యంగ్ హీరోస్ ఎవరన్నా ఉంటే చూద్దాము, లేదా కొత్త వాళ్ళకైనా పర్లేదు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాను. ఓకే. అసలు నాకు అలా అదే అంటుంది ఈ సినిమా స్ట్రెంత్ ఏంటంటే ఎవరిని ఒకళ్ళని మైండ్ లో పెట్టుకోకుండా డైరెక్ట్ ఒకళ్ళని అనుకోవటం, వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ లో ఉంటామే. బట్ సుమ గారికి కానీ రాజీవ్ గారికి కానీ ఒక చిన్న భయం అయితే ఉంటుంది. బబుల్ గమ్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకున్నారు, కొడుకుని ప్రపంచానికి ఇదిగో మా అవార్డు ఇది, మా అవార్డు యాక్టింగ్ ఇది అని తప్పదు ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అది మిస్ఫైర్ అయింది కొంచెం అటు ఇటుగా. బట్ యాక్టింగ్ వైజ్ కరెక్ట్ మార్కులు వచ్చేసాయి ఫుల్ గా. ఫస్ట్ సినిమాకి మార్కులు రావడం చాలా కష్టం. అవును. పెద్ద పెద్ద స్టార్లకు కూడా ఫస్ట్ సినిమా ఏంటి ఇట్లా చేసాడు అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రోషన్ అది లేదు. ఇంకా ఎక్కువ భయపడి ఉంటారు కదా, ఫస్ట్ సినిమా మిస్ఫైర్ అయింది మా వాడు అనుకున్నంతగా ఆడలేదు, సెకండ్ సినిమా మంచి డైరెక్టర్ అయితే బాగుంటుంది, మంచి కథ అయితే బాగుంటుంది, సందీప్ ఒక కథ తెచ్చాడు కానీ ఎట్లా ఉంటుందో ఏంటో తపన భయం రెండూ ఉంటాయి. సుమగారులు ఏం చూసారు మీరు అసలుకి? అలా ఏం కాదండి. ఇప్పుడు అలా అనుకుంటే నేను వెళ్ళే లోపు తనకి నిజంగా ఒక 60-70 కథలు నడతాను. చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ చాలా మంది చెప్పారు రెండో సినిమాకి 60-70. అది కూడా ఏంటంటే ఫస్ట్ సినిమా అంత వర్కౌట్ అవ్వకపోయినా కూడా జనాలకి తనలో ఉన్న కాన్ఫిడెన్స్ నచ్చింది బాగా, చూసిన ప్రతి ఒక్కడికి ఎక్సైట్ అయ్యేలా చేశాడు. సో ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ చెప్పగానే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, తనకి లుక్స్ కరెక్ట్గా సెట్ చేయాలి, ఎలాంటి లుక్స్ ఉంటే బాగుంటుంది, ఒక మోగ్లీ అనే క్యారెక్టర్ మనం క్రియేట్ చేసాం. సో ఇదొక క్యారెక్టర్, దీనికి ఏమి ఒక లిమిటేషన్స్ పెట్టద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సులు ఎలాంటివి వేద్దాం, వాటికి ఒక జస్టిఫికేషన్ ఉండాలి, ఇదంతా అలా వర్క్ చేసుకొని ఫైనల్గా ఈ లుక్కి తీసుకొచ్చాం అన్నమాట దాన్ని. అలాగా వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. వాళ్ళు సెప్టెంబర్లో విన్నారు, నేను మార్చ్లో ఓకే అయిపోయి మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాక సెప్టెంబర్ ఆ టైంలో విన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.